సార్ జెండా సభ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైసీపీ మాజీ మంత్రుల దగ్గర నుంచి ప్రస్తుత మంత్రులు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు రావడం, పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన విమర్శలు, వ్యాఖ్యలు చేయడం చూస్తా ఉన్నాం. దీన్ని ఒక జన సైనికుడిగా మీరు ఎట్లా చూస్తారు? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటి మనిషి. ఏది కూడా డొంక తిరుగుడు మాటలు, ఎవడికో భయపడి మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండవు. మైండ్లో ఏమనిపిస్తే, మనసుకి ఏమనిపిస్తే అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాస్తవాన్ని నొక్కి నొక్కి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ కొడాల నాని కానీ, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇదే మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు వాళ్ళు ఏ విభాగం చెందిన మంత్రులు ఆ శాఖ గురించి మాట్లాడాలి, ఆ శాఖలో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. అసలు ఎంత నిధులు వచ్చినాయి, ఏ ఇరిగేషన్ శాఖ మంత్రే కానీ, ఏ విద్యుత్ శాఖ మంత్రే కానీ, ఆ అమర్నాథ్ ఉన్నాడు ఐటీ శాఖ మంత్రే కానీ, ఈ ఆంబోత్ రాంబాబే కానీ వాళ్ళ శాఖల గురించి ఎవడన్నా ఒకరోజు మాట్లాడారా? ఎవడో కూడా వాళ్ళ శాఖల గురించి మాట్లాడరు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు 420. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పెళ్లాల గురించి ప్రస్తావిస్తున్నాడు కనుక మా పవన్ కళ్యాణ్ గారు మాకు కొత్త వదిలిని పరిచయం చేశారు. ఆయన్నే జగన్మోహన్ రెడ్డి గారు. మా 4వ వదినగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వీకరిస్తున్నామండి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ నాలుగో వదిన, ఏదైతే నాలుగో భార్య జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు, దానికి కూడా అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మొగుడు అని చెప్పి ఆయన చెప్పడం ఎట్లా చూస్తారు? మాకు 4వ వదిని పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆయన మేము మగోడుగానే ట్రీట్ చేయం. రాష్ట్రం మొత్తం ఒక విభాగం కాకుండా ప్రకృతి వనరులను కూడా దోచేశాడండి. ఆయన అసలు మగవాడిగా ఎలా ట్రీట్ చేస్తామండి? ఒక విభాగం కాదు, అన్ని విభాగాలుగా ఏళ్లు పెట్టి ఈ మధ్య మాంసంలో కూడా దిగిపోయాడు. అన్ని రంగాల్లో దోచుకుంటూ మొదలు పెట్టాడు. వ్యాపారాలు లాసుల్లో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐటీ సెక్టార్ లేదు, ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. రాష్ట్రం అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఏ విభాగాన్ని బాగు చేశాడో నాకు చెప్పండి మీరు. రాష్ట్రాన్ని 8,00,00,000 కోట్లు అప్పులోకి ముంచేశాడు. చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి 2 లక్షల కోట్ల అప్పులో ఉంది. 6 లక్షల కోట్లు ఏం చేశాడు? ట్యాక్సులు చూస్తే డబల్ చేశాడు. రూపాయలు వసూలు చేస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పులు భయం చేశాడు. పేదలకేమో పథకాలని చెప్పేస్తున్నాడు. ఆ పథకాల నిమిత్తం ఇచ్చిన డబ్బు ఎంత? రాష్ట్రానికి అప్పు చేసింది ఎంత? ఆయన దోచుకున్నది ఎంత? ఆ వివరాలు చెప్పమని చెప్పి అడగండి. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడరు, అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే పొత్తు గురించి ప్రధానంగా వ్యాఖ్యలు కదా పవన్ కళ్యాణ్ గురించి, 24 సీట్లు ఇచ్చారు, ఇంతేనా? అన్యాయం జరిగిపోయింది, లేదంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే బాధ కలిగిందంటా ఉన్నాడు. వంగవీటి మోహన్ రంగాన్ని చంపినప్పుడు బాధ కలగలేదా, లేదా ముద్రగండి ఇబ్బంది పెట్టినప్పుడు బాధపడలేదా అని చెప్పి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అసలు కాపుల గురించి ప్రస్తావన అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అన్ని కులాలని సమానంగా చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, కాపులకి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం అంటూ ఏమి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాల. ఎప్పుడు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలని వాళ్ళకి రాజ్యాధికారం వచ్చే దిశగా కాపులు పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళకి వెన్నుదన్నులుగా ఉండి దళితులకు కూడా రాజ్యాధికారం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మా కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్పారండి. జనాలు అది తెలుసుకోవాలి. 100% సక్సెస్ అయింది. మెయిన్ పొత్తుల గురించి మాట్లాడే వాళ్ళ గురించి, సీట్ల గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఎజెండా, జనసేన పార్టీ మెయిన్ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతాము. దానికి పొత్తులే పెట్టుకుంటాం, సందులో నుంచి వస్తాం, పైనుంచి వస్తాం, భూమి కింద నుంచి వస్తాం. ఎవరితో కలిస్తే మీకేంటి? ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని రాష్ట్రం నుంచి తరిమి కొడతామండి. అంటే ఫైనల్ గా ఒకటి సార్, వైసీపీ నాయకులు ఒక పక్క చూస్తేనేమో పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదంటా ఉంటారు, మరో పక్క చూస్తే నువ్వు పోరాడితే ఇంకెక్కువ సీట్లు వస్తాయి ఆయన్ని హీరో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటారు అసలు వీళ్ళ బాధ ఏంటంటే? వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ ఆల్రెడీ ఆ ప్రశాంత్ కిషోర్ ఎనాలిసిసే కానివ్వండి, ఎవరి ఎనాలిసిస్ అన్నా తీసుకోండి, తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి మీద 175కు గాను 144 స్థానాల్లో ఈ 2 పార్టీలు కూడా అధికారంలోకి రాబోతున్నట్టు ఒక అంచనాకు వచ్చేశారు. ఆ భయం పట్టుకుని ఓడిపోతామనే భయంతో చాలామందిని, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కేడర్లోంచి అందరినీ తొలగించడం జరిగిందండి. మెయిన్ వాళ్ళకి ఓడిపోతామనే భయం గుండెల నిండా ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ బాగా దడబుట్టుకుందండి వాళ్ళ ఒంట్లో. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తుని ప్రకటించారో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అది ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియక
ఇలా వాగుతున్నారు ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు.